హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి స్క్వేర్ వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మా ఇంట్లో బుజ్జి గణపయ్యని పెట్టడానికి మా ఆయన అయితే డెకరేషన్ పనులు చూసుకుంటున్నాడు. నేనైతే ఇక్కడ ప్రసాదాలు చేస్తున్నాను. ఫస్ట్ నేను బచ్చలి కూర పచ్చడి చేస్తున్నాను. వినాయక చవితి రోజు మా సైడ్ బచ్చలి కూర ఓనగాయలు వేసి చేస్తారు. ఓనగాయలు ఇంకా తీసుకురాలేదు మా ఆయన, అందుకే నేను కొంచెం చింతపండు వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది బచ్చలి కూర పచ్చడి. ఒక 6-7 టైప్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను నేను. ఒక్కొక్క దగ్గర కొన్ని స్పెషల్స్ చేస్తారు కదా వినాయక చవితి రోజు. మీ సైడ్ ఏం స్పెషల్ చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను రెసిపీస్ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, వీడియోలో చూడండి మీరు. తిమ్మి కూర ఓనగాయలు వేసి కూడా వండుతారు మా సైడ్. ఈరోజు స్పెషల్, నేను డే 2లో అది చేద్దాం అనుకుంటున్నాను. తిమ్మి కూర పప్పు కూడా చేస్తారు, కాకపోతే మా సైడ్ వినాయక చవితి రోజు పప్పు వండకూడదు అంటారు. అందుకే నేను నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాను. 5-6 ఇయర్స్ నుంచి అయితే మేము గణపతిని ఇంట్లో పెట్టుకుంటున్నాము. చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది గణపతిని పెట్టుకోవడం. మార్నింగ్ ఈవినింగ్ పూజలు, ప్రసాదాలు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలతో ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఈ 3 డేస్ అయితే ఉంచి తీసేస్తాము మేము. ఇక్కడ మిరపకాయ బజ్జీల కోసం అయితే నేను కట్ చేసుకుంటున్నాను మిరపకాయలు. కొంచెం చింతపండు రసం, సాల్ట్ అయితే అందులో ఆ మిర్చీలకి రాశాను. కొంచెం కారం ఎక్కువగా ఉంటాయో ఏమో అని. ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి బజ్జీ పిండి. గ్లాస్లో వేస్తే మనకు చాలా ఈజీగా వస్తుంది. అందుకే పిండిని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ బజ్జీ అయితే వేసుకుంటున్నాను నేను. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కలర్ చేంజ్ వచ్చాయి బజ్జీలు అనేవి, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రసాదాలే ఏం ప్రిపేర్ అవ్వను నేను. అప్పటికప్పుడు ఏది అనిపిస్తే ర్యాండమ్గా అన్ని రకాలు చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉండ్రాళ్ళ కోసం అయితే వాటర్ని వేడి చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తాను నేను ఉండ్రాళ్ళు. చప్పటివి చేస్తే మా పిల్లలు తినరని చెప్పి నేను బెల్లం వేసి చేస్తున్నాను. అది కూడా ఆర్గానిక్ బెల్లం పౌడర్తో చేస్తున్నాను. ఈ వాటర్లో కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ అయితే నెయ్యి వేశాను నేను. నెయ్యి వేయడం వల్ల ఉండ్రాలు చాలా మంచిగా కనిపిస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఇలా వాటర్ వేడైన తర్వాత పిండిని వేసుకొని చేయడం వల్ల ఉండ్రాళ్ళు మంచిగా వస్తాయి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడైతే ఉండ్రాళ్ళు చేసుకున్నాను నేను. పాల తాలికల పాయసం కోసం కూడా కొన్ని తాలికలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి రెండింటిని స్టీమర్లో పెట్టి స్టీమ్ చేస్తాను, స్టీమ్ బాయిల్. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఉండ్రాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ నేను శనగలు నానబెట్టుకున్నాను ఒక 2-3 అవర్స్ ముందు. వీటిని ఒక 3-4 విజిల్స్ మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత పోపు వేసి పక్కన పెట్టేశాను. తర్వాత పులిహోర కోసం నేనైతే రైస్ వండుతున్నాను. కొంచెం క్వాంటిటీయే పులుసు మరిగిస్తున్నాను నేను. చాలా చేసి పెట్టుకోవడం కన్నా ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకోసం. మిర్చీలు ఇంకా సరిపోవని మా ఆయన ఇంకా మిర్చీలు కట్ చేసి పెట్టాడు, ఇవి కూడా చేయమని. పులుసు మంచిగా మరిగిపోయింది. తర్వాత అన్నం కూడా కుక్ అయిపోయింది. అన్నానికి తగినంత పులుసు ఇంకా సాల్ట్ అయితే కలిపి పెట్టుకొని పోపు వేసి పక్కన పెట్టుకున్నాను. పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను పాల తాలికల పాయసం కోసం అయితే పాలని ఇలా బాయిల్ చేసుకున్నాను. పాలు మంచిగా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు సేమియా వేసుకున్నాను. నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే తీసుకున్నాను కాబట్టి దాన్ని గీలో ఏం ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా వేశాను. తర్వాత బ్రౌన్ షుగర్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ 1 కప్పు కంటే కొంచెం తక్కువ. ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న తాలికల్ని వేసిన తర్వాత షుగర్ అయితే వేసుకున్నాను నేను, బ్రౌన్ షుగర్.
క్యాలరీస్ వైజ్ అయితే బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, పామ్ జాగరీ, జాగరీ అన్నింటిలో క్యాలరీస్ అయితే సేమే ఉంటాయి. ఎక్కడో ఒక 1% దానికంటే ఇది బెటర్ అని యూస్ చేయడమే అంతే. ఈ పాల తాలికల పాయసం కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు. మేము ముందు ఉండే ఓనర్ ఆంటీ అయితే చాలా బాగా చేస్తుండే. ఆంటీ పాల తాలికల్లో పాలు వేయకుండా చేస్తుంది. గసగసాలు, బెల్లం, తాలికల కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉండే. నా ప్రసాదాలన్నీ ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. మా ఆయన అయితే పంచ కట్టుకొని అక్కడ దేవుడి దగ్గర అన్నీ అయితే రెడీ చేస్తున్నాడు. గణపతిని పెట్టడానికి బియ్యం వేసి గణపతిని పెడుతున్నాడు కొత్త క్లాత్ వేసి. మా ఆయన చాలా తక్కువగా పూజలు చేస్తూ ఉంటాడు. టెంపుల్స్కి అయితే నాతో పాటు వస్తూ ఉంటాడు, కానీ ఇంట్లో పూజలు చేయడం మాత్రం చాలా తక్కువ. చేసే కొన్ని అయితే చాలా నిష్టగా చేస్తాడు. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఆయనకి నచ్చినట్టు వచ్చేలాగా డెకరేషన్ అయినా ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్ ఉండాలి అంటాడు. ఈ డెకరేషన్ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అని మొత్తం తనే చేశాడు తనకు నచ్చినట్టుగా. నా 9 రకాల ప్రసాదాలు అయితే రెడీ చేసి పెట్టుకొని నేను దేవుడి దగ్గర పెడుతున్నాను. చాలామంది ఫొటోస్లో చూసి ఉండ్రాళ్ళని లడ్డూలు అనుకుంటున్నారు. కాకపోతే నేను బెల్లం వేసి చేశాను కాబట్టి అలా కనిపిస్తున్నాయి ఫొటోస్లో, వీడియోస్లో. అవి లడ్డూలు కావండి, ఉండ్రాళ్ళు. నాకు అప్పటికప్పుడు ఏం చేయాలి అనిపించాయో అవన్నీ చేశాను. పరమాన్నం చేస్తాను ఒక్కొక్కసారి, కానీ ఈసారి చేయలేదు. 3 days వినాయకుడిని ఇంట్లోనే పెట్టుకుంటాం కాబట్టి ఏదో ఒక రోజు పరమాన్నం కూడా చేస్తాను. నిమ్మకాయ పులిహోర కూడా చేస్తూ ఉంటాను. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము మేము.
కానీ అక్కడికి వెళ్ళి నేను వీడియో తీస్తే ఆడికి వెళ్ళి దండం పెట్టుకొని నిల్చో.
గ్లాసుల వాటర్ అయితే మా ఈ వినాయక చవితి వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.